హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు మన భారతీయ శాస్త్రాలలోని అతి నిగూఢమైన తులసి రహస్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులసి అంటే తులం శతి ఇతి తులసి అని అర్థం. అంటే అసామానమైన శక్తి గలది, వెలకట్టడానికి వీలు లేని అతి విలువైనది, తనతో సమానమైనది ఏదీ లేనిది అని అర్థం. ఇది తెలుసుకోవడమే జీవిత పరమార్థం. తులసి అనే పదంలో తు అంటే మృత్యువును, లసతి అంటే ధిక్కారమును చేసినది అని అర్థాలున్నాయి. అంటే మృత్యువును తప్పించగల, అణచివేయగల, ప్రాణశక్తిని పెంచగల దివ్య ఔషధి తులసి అని అర్థం. తులసి మూలంలో సమస్త తీర్థాలు, మధ్యలో సమస్త దేవతలు, కొనలయందు సమస్త వేదాలు దాగి ఉంటాయి. అంతేగాక సమస్త దేవతలు నిరంతరం తులసి మొక్క వద్దనే నివసిస్తూ ఉంటారు. కాబట్టి తులసిని పెంచడం, పూజించడం, ఔషధంగా వాడడం మానవాళికి శ్రేయస్కరం. తులసి వన దర్శనం వల్ల బ్రహ్మహత్య, శిశుహత్య, పితృహత్య, మాతృహత్య మొదలైన ఘోర పాపాల ఫలంగా పుట్టిన భయంకర వ్యాధులన్నీ పటాపంచులైపోతాయి. సర్వ పాపాలు, శాపాలు నిర్మూలమై కోటి గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఎవరు తులసి ఆకుల రసంతో కలిసిన నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారో వానికి సమస్త తీర్థ స్థానఫలము, సర్వయజ్ఞ దీక్షాఫలము లభించుటయే కాక సమస్త వ్యాధుల నుండి విముక్తులై మృత్యువును జయింపగలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అతి పవిత్ర ద్వాదశాక్షరి మంత్రం ప్రతి తులసి దళంలో ఉంటుంది. అందువల్ల తులసి చెట్టుకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వానికి భూ ప్రదక్షిణ ఫలం దక్కుతుంది, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. తులసిదళ రసంలో తడిపిన బియ్యంతో భోజనం తయారు చేసుకొని భుజించువాడు భూలోకంలో గొప్ప అదృష్టవంతుడు. అతనిని ఏ గ్రహములు, ఏ పిశాచములు, ఏ వ్యాధులు బాధించలేవు. ఏ వ్యక్తి తులసి దళాన్ని చేతధరించి అబద్ధం ఆడతాడో అతను కోటి జన్మలకైన ఘోర నరకం నుంచి, వికృత వ్యాధుల నుంచి తప్పించుకోలేడు అని శ్రీ మహావిష్ణువు పేర్కొన్నాడు. ఎవరు తులసిమాలను, తులసి గంధాన్ని ధరిస్తారో వానికి అనుక్షణం కొడుకును తండ్రి కాపాడినట్లుగా విష్ణువు కాపాడతారని పార్వతీదేవి బోధించింది. కార్తీక మాసంలో ప్రతిదినం ఒక తులసి దళాన్ని ఎవరు విష్ణువుకు సమర్పిస్తారో వారికి విష్ణువు సహస్ర గోదాన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. దానము, నైవేద్యము, శార్దము, తర్పణము మొదలైన పవిత్ర విధులలోనైనా తులసి దళము తప్పనిసరిగా ఉపయోగించి తీరాలి. తులసి లేని మానవ కార్యకలాపాలన్నీ వ్యర్థాలే. మాఘమాసంలో ప్రతిరోజు తులసి దళాలతో అల్లిన దండను ఎవరు విష్ణువుకు అలంకరింపజేస్తారో వానికి విష్ణువు అశ్వమేధ యాగ ఫలాన్ని అందిస్తాడు. వైశాఖ మాసంలో ప్రతిరోజు తులసి దళాల పాన్పుపై విష్ణువును పవలింపజేసి ఎవరు పూజిస్తారో వారికి ఆ విష్ణువే తనకు తానుగా సమర్పించుకుంటాడు. ఆషాఢ మాసంలో ప్రతిరోజు తులసి దళాలతో నిండిన నీటితో ఎవరు విష్ణువుకు అభిషేకం చేస్తారో వారికి విష్ణువు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. పూజలలో ఎన్ని రకాల పువ్వులున్నా, చందనాలున్నా తులసి దళం లేకపోతే ఆ పూజ ఫలించదు. అందువల్ల భగవంతుని ప్రీతి కోసం ప్రతిరోజు తులసి దళాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటే ఆనందం, ఆరోగ్యం, యశస్సు, సౌభాగ్యం కలుగుతాయి. ఏ కష్టాలు వచ్చినా తులసి సమీపంలో కూర్చొని తులసి గాలులు పీలుస్తూ ఆలోచిస్తూ ఉంటే మనసు నిర్మలమై ప్రశాంతమై సమస్యలకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఏ రోజున తులసి మొక్కను దర్శనం చేసుకొని పని మొదలు పెడతారో అదే శుభమైన దినము. శుభముహూర్తం ఏ దినాన తులసిని చూడకుండా కేవలం తిథులు, నక్షత్రాలు చూసి పని మొదలు పెడతారో అది దుర్దినమే గాని సుదినం కానే కాదు అని శివుడు నారదుడితో చెప్పారు. తులసి మొక్క నాటిన, ఆ మొక్కకు నీరు పోసిన, తాకిన సకల పాపాలు, శాపాలు హరించిపోతాయి. రోజు తులసి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి పూజించేవారు అన్ని దోషాల నుంచి విముక్తులవుతారు. ఎవరి ఇంటిలో తులసి ఉంటుందో ఆ ఇంటికి ఏ భూతాలు, ప్రేతాలు, క్రిమి కీటకాలు ఆవరించలేవు. నిలకడగడ మనసుతో ఎవరు నిత్యము తులసిని స్తోత్రం చేస్తారో వాళ్ళు దేవతలకు, సకల మానవులకు ప్రీతిపాత్రులవుతారు.